హాయ్ అండి. మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం? మహా అయితే స్వీట్లు చేస్తాం, లేదంటే పచ్చళ్ళు వాటిల్లో వాడతాం, లేదంటే ఎండబెట్టి కొబ్బరి చిప్పలు చేసి పెట్టుకుంటాం, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అలా కాకుండా ఇట్లా పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా మనకి ఎక్కువ రోజులు మ్యాక్సిమం 6 నెలలు స్టోర్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కూరల్లోకైనా దేంట్లోకైనా వాడుకునేదానికి యూజ్ అవుతుంది. ఎట్లాగనేది 2 పద్ధతులు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కొబ్బరి చిప్పలు ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, డీప్ ఫ్రిడ్జ్లో. మనకి ఇలా తీసుకునేదానికి ఈజీగా వచ్చేస్తుంది. తీసేసి శుద్ధంగా కడిగి నీళ్ళన్నీ లేకుండా ఉంచేసి పక్కన పెట్టేసుకోండి. నేను కొన్ని అయితే ఇలా తురుము పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేదానికంటే కూడా ఇట్లా తురుముకుంటేనే బాగుంటుందండి. మిక్సీ పడితే ఎలా వస్తుంది, ఇలా తురిమితే ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. మనకి తురుముకుంటే ఇలా వస్తుంది, మిక్సీ పట్టుకుంటే చూడండి ఇట్లాగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. పచ్చి కొబ్బరి అయితే ఇలాంటి వాటికి వాడుకోవచ్చు. ఇట్లాగా మనము స్నాక్స్ ఏమైనా చేసుకుంటాం కదా, వాటికి వాడుకోవచ్చు. నేనైతే చాట్ చేస్తున్నాను. పెసలు, అలసందలు అలాంటివి ఉడకపెట్టుకొని, క్యారెట్ ఇలాంటివి వేసుకొని, కొబ్బరి, మామిడికాయ ఇలాంటివి వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి వాటిల్లోకి ఈ పచ్చి కొబ్బరి మనం తురుముకున్నాం కదా, ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఎప్పుడైనా మనం కొబ్బరి పాలు తీసుకోవాలన్నా, పచ్చి కొబ్బరి పచ్చళ్ళల్లో వాటిల్లో వాడుకోవాలన్నా ఇదైతే బాగుంటుంది. కొబ్బరి రైస్ చేసుకోవడానికి వాటికి. ఆ పచ్చి కొబ్బరినంతా ఒక బాక్స్లో పెట్టుకొని గట్టిగా మూత పెట్టేసి దాన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చి కొబ్బరి తీసి వాడుకోవచ్చు. ఇది మిక్సీకి వేసుకున్నాను కదా, దీన్ని అయితే కొంచెం ఇలాగా ఫ్రై లాగా చేసేస్తున్నాను. అంటే మంట సిమ్లో ఉంచుకుని మనం వేపుకున్నాం అనుకోండి, బాగా డ్రైగా అవుతుంది. కావాలంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఎండలో పెడితే ఒక 2-3 రోజులు పడుతుంది. ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అట్లా కాకుండా సిమ్లో ఉంచుకొని మనం కానీ ఈ కొబ్బరి పొడిని వేయించుకున్నామంటే చూడండి ఇట్లాగా పొడి పొడిగా అవుతుంది. ఇది 6 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వాడేస్తాం కాబట్టి అయిపోతుంది. దీన్ని దేంట్లోకి వాడుతున్నానంటే నేను కొబ్బరి పొడి, పప్పుల పొడి ఇలాంటివి చేసుకుంటాం కదా, వాటిల్లోకి ఎండు కొబ్బరి వాడతాం కదా, ఈ కొబ్బరి పొడిని అయితే అలాంటి వాటిల్లోకి వాడుకోవచ్చు. ఇదైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, మామూలుగా డబ్బాలో పెట్టి మనం బయటే ఉంచుకోవచ్చు. ఇదండి కొబ్బరి పొడి అయితే చేశాను. దాంతో మనకి వేపుళ్ళల్లోకి వాటిల్లోకి బాగుంటుంది ఇది. ఇలా పచ్చి కొబ్బరి, మనకి ఎండు కొబ్బరి 2 కూడా ఒకేసారి చేసుకోవచ్చండి, కొబ్బరి చిప్పలు వేస్ట్ చేసుకోకుండా. ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు ఎలా యూజ్ అయిందనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.